హలో, వెల్కమ్ టు నార్విన్స్ కిచెన్. ఈరోజు మనం నార్విన్స్ కిచెన్లో ఒక హెల్దీ రెసిపీ చేస్తున్నాము. ఏంటి అంటే కనుక డ్రాగన్ ఫ్రూట్. సో నేను డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే కనుక మనకు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వాట్ నాట్ మనం ఈ యొక్క 250 grams ఆఫ్ మనము ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాము అంటే మనకు 3 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో అందుకనే ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్తో ఒక స్మూతీ బౌల్ చేస్తున్నాను. మనకి ఇది బ్రేక్ఫాస్ట్ లాగా మనం తినచ్చు. సో మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీ అయిపోతుంది. మన ఎంత హరిబరి అనేట్లా లేకుండా చాలా ఈజీగా హెల్దీగా డే అంతా మనము ఫిట్గా ఉండేలాగా చూస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో మనం డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ బౌల్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అండ్ యాపిల్ అండ్ ఫ్రోజన్ బనానాస్ అనమాట. సో మనము బనానాని ముందు రోజు నైటే మనము డీప్ ఫ్రీజ్లో పెట్టాలి. సో మనకు ఫ్రోజన్ బనానాస్ అండ్ హనీ వేసుకొని మనకు కావాలి అంటే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను డేట్స్ యాడ్ చేయట్లే అండ్ డ్రై ఫ్రూట్స్ మన టాపింగ్ కోసం. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదా. సో నెక్స్ట్ లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. అండ్ దీనికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. హార్డ్లీ మనం ముందు ప్రిపేర్ చేసుకోవాల్సింది అని అంటే ఏంటంటే ఏం లేదు, జస్ట్ బనానాస్ మాత్రం మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి. దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సో దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఇలా మనం దీన్ని పీల్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇది బయట నుంచి చూస్తే మనకు అవుట్లుక్ ఎట్లుంటుంది అంటే ఇది కట్ చేయడం చాలా కష్టమేమో, చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అట్లా అనుకుంటాం, కానీ ఇది వలవడం చాలా ఈజీ. మనం దానిమ్మకి కలుచుకోవడం కంటే ఇది చాలా ఈజీ. సో దీంట్లో మనము డ్రాగన్ ఫ్రూట్ అండ్ ఫ్రోజన్ బనానా అంటే మనము డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్న బనానాస్ ఉన్నాయి కదా, అవి 2 బనానాస్ తీసుకున్నాను నేను. అవి ఆల్రెడీ స్వీట్ ఉంటాయి, ఇవి చక్కెరకేళి ఇది. అండ్ అలాంగ్ విత్ దీంతో పాటు ఒక 2 స్పూన్స్ ఆఫ్ హనీ. హనీ కూడా సఫోలో హనీ. యాపిల్స్లో కొంచెం పుల్లగా అట్లా ఉంటాయి కదా, సో నేను యాపిల్ తీసుకున్నాను. కొద్దిగా యాపిల్ వేస్తాను, ఒక హాఫ్ ఆఫ్ ద యాపిల్. సో యాపిల్ పీసెస్ కట్ చేసుకొని మనం కొద్దిగా ఒక హాఫ్ ఆఫ్ ద యాపిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది నేను యాడ్ చేసుకుంటుంది.
సో నెక్స్ట్ మనకి ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో మనము కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేస్తే కొద్దిగా మిల్క్ యూస్ చేసుకోవచ్చు. మరి డైట్రీకి అయితే కదా ఆల్మండ్ మిల్క్, లేదు నార్మల్ అయినా పర్లేదంటే మన డైరీ మిల్క్ అని యూస్ చేసుకోవచ్చు. ఆరెంజ్ లైక్ కోకోనట్ మిల్క్ యూస్ చేసుకోవచ్చు. ఆరెంజ్ లైక్ వాటర్ యాడ్ చేద్దాము అనుకుంటే కోకోనట్ వాటర్ ఆర్ రెగ్యులర్ వాటర్ ఆప్షన్ చాలా ఉన్నాయి. ఏం కన్సిస్టెన్సీ మనం యాడ్ చేయాలి అంటే లైక్ దీంట్లో మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో మనకి స్మూతీ ప్రిపేర్ అయిపోయింది. సో మనం పైన టాపింగ్ ఎలా చేసుకున్నాం, ఆల్రెడీ యాపిల్ పీసెస్ని కట్ చేసి ఇలా పెట్టాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మనము కొద్దిగా ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకున్నాము. నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, పైన నుంచి మనము కొద్దిగా గ్రేప్స్ కూడా యాడ్ చేసుకుందాము. అంటే మన గ్రేప్స్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ ఒక్కటే, ఈ ఫ్రూటే అని ఏం లేదు, మన దగ్గర ఏమైతే ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము యాడ్ చేసుకుందాం. ఫైనల్గా గ్రేప్స్తో ఇట్లా మనము టాపింగ్ని ఫైనల్గా మనం ఇట్లా గ్రేప్స్తో టాపింగ్ చేసుకున్నాము. సో మన దగ్గర మన ఇంట్లో ఏం ఫ్రూట్స్ ఉంటే మనం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనము బెర్రీస్ కూడా యాడ్ చేయొచ్చు. బెర్రీస్ ఫ్యామిలీ, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, మనకి ఏవి దొరికితే అవి. సో అవన్నీ యాడ్ చేసుకొని మనకున్న ఏదైనా సరే బౌల్తో సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఇలా రెడీ అయిపోయింది. సో మనకి డ్రై అండ్ ఫ్రూట్ స్మూతీ బౌల్ రెడీ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్గా మనకి బ్రేక్ఫాస్ట్కి మనకి సరిపోతుంది. సో మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. సో వీఆర్ ఫుల్ అన్న ఫీలింగ్లో ఉంటాము అండ్ హెల్తీగా ఉంటుంది. అండ్ దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకి ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది మనకి దీంట్లో. సో వెరీ గుడ్ టు గో రెసిపీ అనమాట. సో హెల్తీ రెసిపీస్ లిస్ట్ అవుట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రెసిపీ. సో నాకు ఈ రెసిపీని నాకు సజెస్ట్ చేసింది ఎవరు అంటే నా ఫ్రెండ్ స్వాతి, డాక్టర్ స్వాతి. సో టేస్ట్ చేద్దాం. రెడీ? సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదా నేను, మనం ఏదో మార్నింగ్ మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నాము అట్లా కాకుండా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు మనం దీంతో. వెయిట్ లాస్ మన హెల్త్కి హెల్త్. సో హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని, ఎందుకంటే నేను కూడా ట్రై చేస్తున్నాను ఆల్రెడీ. సో హెల్తీ రెసిపీస్ లిస్ట్ అవుట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రెసిపీ. అండ్ మీ అందరికి కనుక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.